దేవుని వందనాలు. చుట్టితేనే తారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. చుట్టితేనే తారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా. చుట్టితే యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిచి సంతృప్తిగా కలుగుతుంది. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిచి సంతృప్తిగా కలుగుతుంది. నన్నెంతగానో దీవించి జీవజలభూతముతో జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలభూతముతో జీవింపచేసెనే. స్తుతించెడి యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. స్తుతించెడి యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి ప్రేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపచేసెనే. స్తుతించెడి యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. స్తుతించెడి యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే వాసనగా మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే వాసనగా మార్చి. నన్నెంతగానో ప్రేమించి ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి జయోత్సవాలతో ఊరేగింపచేసెనే. స్తుతించెడి యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. స్తుతించెడి యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని సర్వకాలము. జీవితకాలమంతా ఆనందించెదా
Hallelujah. శక్తి చేత కాలం శక్తి చేత కాదనేను బలముతో ఇది కాదనేను శక్తి చేత కాదనేను బలముతో ఇది కాదనేను నా ఆత్మవారా దినికేను నహి యెహోవా చెలాయితేను నా ఆత్మవారా దినికేను నహి యెహోవా చెలాయితేను శక్తి చేత కాదనేను బలముతో ఇది కాదనేను ప్రేమించేదని అధికముగా ఆరాధిస్తున్నాను.
ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా 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 నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడున్నావే వందనమయ్యా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా
వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుము నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుము నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా ఆరాధింతుము ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధింతుము ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుము నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుము నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, నేను ఆయనను నీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెంలు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. తండ్రి ఈ లెంటి దినాల్లో మిమ్మల్ని గురించి ప్రభా, నైనా మీ సిలువను గురించి ప్రభా, నా దేవన ప్రభా ధ్యానించటకు మీరు ఇస్తున్న కృపనంతటిని బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను, రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకు తెస్తూ ఉన్నాం యేసు ప్రభా. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మా ప్రాంగణాలను మీరు రక్తంతో తండ్రి ప్రభానైనా తడపవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం యేసయ్యా. తండ్రి ప్రభ మమ్మల్ని తండ్రి ప్రభ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ప్రాంగణాలను తండ్రి మీ ఆత్మచేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచిన కృపను అనుగ్రహించండి ప్రభా. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున మరుగుపరచండి యేసయ్యా. తండ్రి యోగ్యునైనా నన్ను నిలబెట్టలేదు కానీ అయోగ్యునైనప్పటికీ కూడా మీ కృపను బట్టి నిలబెట్టారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ సిలువ చాటును మరుగుపరిచి నాతో మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా తండ్రి ప్రభ కేవలం ఆత్మచేత ప్రేరేపించబడినదై, కేవలం ఆత్మచేత పుట్టవేయబడదై ఉన్నట్లు తండ్రి నా నాలుకను, నా పెదవులను, నా నోటిన స్వరాన్ని, నా హృదయాన్ని మీరు ముచ్చవలసిందిగా బ్రతిమలాడుతూ వాక్యాన్ని ప్రభ విరిచి పంచి మాకందరికీ అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ
అనేకులకు వెలిగించే బిడ్డలుగా మా జీవితాలను మార్చవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొందుకునే నామ తండ్రి ఆమేన్. 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 ప్రియమైన వాళ్ళ నేటి దినాల్లో మనము యేసయ్య గురించి, యేసయ్య జీవితాన్ని గురించి, యేసయ్య శిష్యుల గురించి, శిలువను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఒక వ్యక్తిని మన దగ్గరికి ప్రభు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా అని బైబిల్లో రాయబడినట్టుగా చూస్తూ ఉన్నాం. 12 మంది, చూడండి దయచేసి గమనించండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా అని బైబిల్లో రాయబడింది. అంటే ఈ యూదా ఎవరు అంటే యేసు ఏర్పరచుకున్నటువంటి 12 మందిలో ఒకరు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు అని బైబిల్లో రాయబడింది కదా. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు. ఆ ఏర్పరచబడినటువంటి కొందరిలో గమనించినట్లయితే యూదా ఒకడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఈ ఇస్కరియోతు యూదా అపోస్తలుడుగా పిలువబడ్డాడు, శిష్యుడు మాత్రమే కాదు. విని అచ్చేరు ఆడంది నాకు గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ప్రియమైన వాళ్ళరా, యేసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. దాదాపు 500 మంది శిష్యులు ఉన్నట్టుగా మనం చూస్తాం. మరొక చోట గమనించినట్లయితే 70 మంది శిష్యులు ఉన్నారు బైబిల్లో రాయబడింది. కానీ అలాంటి వాడు కాదు ఈ యొక్క యూదా. ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే ఈ యూదా ఎవరంటే ఏర్పరచబడినటువంటి వాడు, అపోస్తలుడుగా పిలువబడినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కొక్కరి కోసం దేవుడు గమనించినట్లయితే మనం మార్కు సువార్తలో మనం చూస్తాం. రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపి 12 గంటల ప్రార్థనలో గడిపి గమనించినట్లయితే ఉదయమున ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక్కొక్క అపోస్తలుల కోసం యేసు ప్రభు 1 గంట ఖర్చు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఆ 12 మంది కోసం 12 గంటలు రాత్రంతా కూడా ప్రార్థనలో ఉండి, ప్రార్థనలో గడిపి, ప్రార్థన ద్వారా ఏర్పరచుకున్నటువంటి యూదా. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. యూదా ఒక అపోస్తలుడుగా పిలువబడినటువంటి వాడు. అతని పిలిపే అపోస్తలుడు, అతని పిలిపే ఒక డిసైపుల్. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అయినప్పటికీ కూడా ఇలాంటి విషయాలు జరుగుతాయా మన జీవితంలో? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో పిలిచి ఉండవచ్చు. when God called you, when God saved your life with one purpose. ప్రియమైన దేవుడు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తం గార్చి నిన్ను కన్విన్స్ చేసి నీ జీవితాన్ని, నా జీవితాన్ని రక్తంతో, తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా తన పేరు పెట్టి పిలిచాడు అంటే గుర్తుపెట్టుకోవాలి. తన బిడ్డలుగా చేశాడంటే గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఈస్ అ పర్పస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదాకు కూడా ఒక పర్పస్ ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గమనించినట్లయితే అయినప్పటికీ కూడా పిలుపు నుంచి తప్పిపోయినటువంటి యూదా, దయచేసి గమనించాలి. పిలుపు నుంచి తప్పిపోవటం పాసిబుల్ అంటే యేసయ్య ప్రార్థన అర్థమైందా? 12 మంది కూడా గమనించినట్లయితే అపోస్తలులుగా గొప్ప గొప్ప సేవ చేశారే 11 మంది. కానీ వాట్ హ్యాపెన్ టు జూడా? దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించదాం. చూద్దాం మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్ములైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకున్న వద్దనియు వారికి ఆజ్ఞాపించాను. గమనించినట్లయితే యేసు ప్రభు ఇన్స్ట్రక్షన్ చాలా క్లియర్ గా ఉన్నాయండి. యేసు ప్రభు పిలిచినప్పుడు ఏంటంటే మీరు దేనినైనాను ఎవరి యొక్క నుండి కూడా మీరు ఆశించవద్దు అని చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. యేసు ప్రభు ఏం చేశాడు? దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. గమనించినట్లయితే రోగముల మీద అధికారం ఇచ్చాడు. అద్భుతాలు చేయడానికి అధికారం ఇచ్చాడు. అంత మాత్రమేనా, వాక్యం చెప్పేదానికి అధికారం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విలేజ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరి నుంచి కూడా ఏమీ ఆశించవద్దన్నారు. దయచేసి గమనించండి. ప్రీచర్స్ చాలా మంది అంటూ ఉంటారు, ఇదిగో మేము ప్రీచ్ చేస్తూ ఉన్నాము, మాకు కానుకలు అవసరం. వాళ్ళని కానుకలు ఇచ్చి నేను వెళ్ళటం లేదు, దాంట్లో వెళ్ళటం లేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, కానుకలు తీసుకోవచ్చు, కావటం లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు దేన్ని కూడా ఆశించవద్దు, ఒక అంగినైనా కూడా ఆశించవద్దు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా నేను
కోత విస్తారంగా ఉన్నది గాని పనివారు కొద్ది మందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాలంటే యేసు ప్రభు ఇద్దరిద్దరిని మళ్ళీ కూడా పంపుతూ, అంటే తనకు ముందుగా యేసు ప్రభు వెళ్ళడానికి ముందుగా ఏం చేస్తున్నాడు, సిద్ధపరచడానికి ఇద్దరిని పంపుతున్నాడు. బైబిల్లో రాయబడింది. ఇక్కడ ఎంతమంది రాశారు? 70 మంది అని రాశారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 12 మంది శిష్యులకు గమనించినట్లయితే ఇంకా 70 మంది శిష్యులు మనం చోటు చూస్తాం. 500 మందికి పైగా ఉన్నట్లు కూడా మనం చూస్తాం. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపుతూ ఉన్నాడు. ఇద్దరిద్దరిని ప్రిపేర్ చేయడానికి, సిద్ధపరిచేదానికి తాను వెళ్ళేదానికంటే ముందుగా అని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు వెళ్ళడానికంటే ముందుగా మీరు ప్రిపేర్ చేయండి, గ్రౌండ్ ప్రిపేర్ చేయండి అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, పంపిన తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఇంకా మనం చూసినట్టు ఎప్పుడైనా వాళ్ళరా, యేసు ఇంకా ఇద్దరిద్దరిని పంపించినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే అకౌంట్ అడుగుతారు. వాళ్ళు వచ్చి చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ఇదిగో ప్రభువా, మేము వెళ్ళినప్పుడు ఏం చేసాం, వాక్యాన్ని ప్రకటించాం, ప్రార్థన చేశాం, దయ్యాలను వెళ్ళగొచ్చాం, తర్వాత రోగగ్రస్తులను బాగు చేశాం అని రిపోర్ట్ ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తర్వాత మీరు చదివినట్లయితే. సో అంటే ఈ 12 మంది శిష్యులు గమనించినట్లయితే వెళ్ళి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి. గమనించినట్లయితే రోగులు స్వస్థపరచబడినారు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని ఇంకా గమనించిన వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. ఇవన్నీ కూడా అద్భుతాలు, సూచక్రియలు, మాత్కారాలు యేసు ద్వారా మాత్రమే కాదు, ఎవరి ద్వారా జరిగాయి? శిష్యుల ద్వారా కూడా జరిగాయి. అంటే వారిలో ఎవరు? యూదా కూడా ఒకడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని. యూదా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. He was called as a disciple, not only disciple, he was called as an apostle. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని. అంత హై ఆధిక్యత కలిగినటువంటి వాడు. అపోజల్ అంటే బైబిల్లో రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, ఎవాంజలిస్ట్ దగ్గర నుంచి మనం చూస్తే అపోజల్ అనేది టాప్ క్యాడర్. బిషప్ అంటే కూడా టాప్ క్యాడర్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. పాస్టర్ కంటే, బిషప్ కంటే కూడా టాప్ క్యాడర్ అపోజల్ అనేది. ప్రియమైన వాళ్ళారా, అంటే ఈ యొక్క యూదా యొక్క పిలుపు ఏంటి? అపోస్తలుడిగా పిలువబడినటువంటి పిలుపు. దయచేసి గమనించాలి. దేవుడు అతని ద్వారా అద్భుతాలు చేశాడు. అతను ప్రార్థనలు చేస్తే సూచక్రియలు చేశాడు. ప్రియమైన వాళ్ళారా, రోగులను స్వస్థపరిచాడు. అతను మాట్లాడితే, ప్రసంగం చేస్తే అనేకులు యేసు ప్రభువుని కూడా నమ్ముకున్నారు. సో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, శిష్యులందరూ కూడా వచ్చి రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు, మేము చేస్తే ఇవి జరిగినాయి, అవి జరిగినాయి అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కానీ ఇస్ ఇట్ పాసిబుల్? అలాంటి వ్యక్తి కూడా పడిపోయే ప్రమాదం ఉందా? అలాంటి వ్యక్తి కూడా యేసును అమ్ముకునేటువంటి అవకాశం ఉందా? అలాంటి వ్యక్తి కూడా వ్యభిచారిగా మాట్లాడే అవకాశం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, yes, it is very much possible. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం గమనించినట్లయితే అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా. 12 మంది అపోస్తలుల్లో ఉన్నటువంటి ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, బైబిల్లో రాయబడింది, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు దగ్గర నుంచి, యేసు ప్రభు శిష్యుల్లో ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి, ఫెలోషిప్ లో ఉండాల్సినటువంటి ఈ వ్యక్తి, గమనించండి దయచేసి, ఫెలోషిప్ ను విడిచిపెట్టిపోయాడు. దయచేసి గమనించాలి. యూదా ఎక్కడ ఉండాలి? యేసు ప్రభు దగ్గర తినేవాడు, యేసు ప్రభు దగ్గర పడుకునేవాడు, యేసు ప్రభు బోధలు చెప్తే యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వినేవాడు. ఇంకా యేసు ప్రభు ఎంత అన్నాడు తెలిసే వ్యక్తిని బైబిల్ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు సంచి అతని దగ్గర, కానుకల సంచి ఎవరి దగ్గర పెట్టాడు? యూదా దగ్గరే పెట్టాడు యేసు ప్రభు. యూదా అలాంటి వాడిని తెలుసు కూడా యూదా దగ్గర పెట్టాడు. అనేక సార్లు హెచ్చరిక చేశాడు యూదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ప్రేమ వాళ్ళరా, అంటే అందరికి 12 మందికి లేనటువంటి ఆధిక్యత యూదాకు ఉంది. ఏంది? హి వాజ్ అ ట్రెజరర్. గుర్తు పెట్టుకోవాలి, హి వాజ్ అ ట్రెజరర్. అంటే పరిచర్యను నడిపించేటటువంటి వ్యక్తి. డబ్బు దగ్గర పెట్టుకుని యేసయ్య వెళ్తూ ఉంటే దానికి ఖర్చు చేయాల్సినటువంటి వ్యక్తి, సిద్ధపరచాల్సినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన డబ్బు సంచి కూడా దగ్గర పెట్టాడు యేసు ప్రభు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే ఇలాంటి వ్యక్తి ఏ రీతిగా మారిపోయాడు? యేసయ్య సన్నిధిని వదిలిపెట్టాడు, ఫెలోషిప్ ను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యేసయ్యను ఎవరైతే చంపాలని చూస్తూ ఉన్నారో, యేసయ్యలో తప్పు పట్టుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో, లేకపోతే యేసయ్యను ఎవరైతే ఎగతాళి ప్రయం చేస్తూ ఉన్నారో, యేసును ఏ విధంగా ఇరికించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో,
రకరకాల ప్రయత్నాలు చేసే వారి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చాలా చాలా సమయాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటది. ఈ యూదాను గురించి బైబిల్లో రాశారు, ఊరికే రాయలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి క్యారెక్టర్స్ మన జీవితాల్లో ఉంటాయి. అందుకే ప్రభు రాపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రియమైన వారలారా. సో మనం ఇంకొక యూదా కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు, బైబిల్లో యూదాను గురించి రాపం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, we should not become another Judas. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక విధంగా తర్వాత లాస్ట్ లో చూసుకుందాం. ఒకవేళ యూదా ప్రసంగం చేస్తే ఏ రీతిగా ఉంటది తర్వాత మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ అ గ్రేట్ వార్నింగ్ టు us, గ్రేట్ అండ్ అలార్మింగ్ వర్డ్ గాడ్ ఈస్ గివింగ్ టుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నిజంగా ప్రశ్నించుకోవాలి. మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, మొట్టమొదటి ఆత్మీయ తలంపు నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నా. దయచేసి గమనించండి. ఇంట్రొడక్షన్ చెప్పాను. మొట్టమొదటి ఆత్మీయ తలంపు త్వరగా నేను ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం మరొకసారి చదువుకుందాం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఒక డిసైపుల్, ఒక అపోజల్ గమనించినట్లయితే యేసయ్యను అమ్మటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యేసయ్యను అమ్మడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. 12 మందిలో ఒకడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో పాటు కూర్చుంది, యేసుతో పాటు మాటలు విని, యేసయ్య బోధలు విని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు విన్నాడు? 3 సంవత్సరాలు తరబీదు పొందాడండి. ఆయన బైబిల్ కాలేజీలో తరబీదు పొందుతుంటారు యాక్చువల్లీ. ఓకే, 3.5 years 4 లైక్ దిస్. సాక్షాత్తు యేసు ప్రభు దగ్గరే 3 years ట్రైనింగ్ పొందినటువంటి యూదా. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో హీఈస్ గోయింగ్. అంత మాత్రమేనా? ఇంకా యూదాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? యేసు ప్రభు నీళ్ల మీద నడిస్తే చూశాడు. యేసు ప్రభు నీళ్ల మీద నడవడం చూశాడు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదిస్తే యూదా పంచిన వారిలో కూడా ఒకడు. దయచేసి గమనించాలి, యూదా 5,000 మందికి పంచిన వారిలో ఒకడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. లైక్ దిస్, యూదా అద్భుతాలు యేసయ్య హస్తముల నుంచి చూశాడు. గుడ్డివాని కన్నులు తెరవడం చూశాడు. చనిపోయినటువంటి లాజరు లేపడం చూశాడు. ఇలాంటి మహా గొప్ప అద్భుతాలు తన కళ్ళ ద్వారా చూశాడండి ఈ యొక్క లాజరు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని అద్భుతాలు కళ్ళారా చూశాడు. సాక్షాత్ యేసు ప్రభునే దగ్గర పెట్టుకుని యేసు ప్రభు యొక్క బోధలు విన్నటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలాగా నాలుగు మనం ప్రీచ్ చేస్తుంటే వినలేదు ఆయన. యేసు ప్రభు బోధిస్తే విన్నటువంటి వ్యక్తి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా యేసయ్యను నమ్మేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. యేసయ్యను నమ్మేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తు పెట్టుకోవాలి. చాలా సార్లు మన జీవితాల్లో గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉంటాయి. చిన్న కాంప్రమైజ్. యూదా కూడా కాంప్రమైజ్ అవుతూ ఉన్నాడు. ఒక సైడ్ వాక్యం వింటూ ఉన్నాడు, ఒక సైడ్ అద్భుతాలు చూస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఒక సైడ్ వాక్యం చెప్తూ ఉన్నాడు. గమనించినట్లయితే కానీ తన జీవితంలో ఎక్కడెక్కడో చిన్న హోల్స్ కనపడుతూ ఉన్నాయి. చిన్న హోల్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్న హోల్ కావచ్చు. సముద్రంలో ఒక ఓడ వెళ్తూ ఉంటే గమ్యాన్ని చేరకముందే చిన్న హోల్ ఏం చేస్తుందండి? ఓడను ముంచేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో లోకం అనేది ఒక సముద్రం అయితే మనం ఓడ లాంటి వారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఓడ లాంటి వారం. చుక్కానిగా యేసయ్యను పెట్టుకొని అందరికి చేరాల్సినటువంటి మనం గమనించినట్లయితే, ఈ హోల్ను గమనించకుండా ఉన్నట్లయితే, చిన్న హోల్ పడింది ఈ యొక్క పడవకు. గమనించుకుంటే మధ్యలో ఏమవుతుంది? సింక్ అయిపోతుంది. మనం అందరికి చేరలేం, మనం పరమకారాన్ని చేరలేం, పరలోక రాజ్యాన్ని చేరుకోలేం, ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని చేరుకోలేం. గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ఓడ ఎక్కడ అయిపోతుంది? మధ్యలోనే సింక్ అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వారు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. ఇంతకంటే ముందుగా మనం గమనించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బు సంచిలో చదువుతారా? ఎవరైనా తీస్తే వచ్చిన చదువుతారా? డబ్బు సంచిలో అతడు దొంగిలించుచూ వచ్చెను అని బైబిల్లో వ్రాయబడింది. అతడు
దొంగిలిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 12:6 చదువుకుందాం. వాడిలాగు చెప్పినది ఆ, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనక అలాగు చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అత్తరును ఎందుకంత వేస్ట్ చేయాలి అని అంటున్నది బీదల మీద ప్రేమ కలిగి కాదు, బీదల మీద ప్రేమ కలిగి కాదు, కానీ వాడికి ఏంటంట ఒక వీక్నెస్ ఉందంట, లేకపోతే ఒక అడిక్షన్ ఉంది. ఈ అడిక్షన్ మనం అనుకుంటే చాలా సార్లు అడిక్షన్ వీక్నెస్ అనేది ఏంటంటే కొంతమందికి మాత్రమే మనం ఆపాదిస్తుంటాం, ఒక వ్యభిచారికో ఒక తాగుడుగోతులో ఆపాదిస్తుంటాం. కానీ మనలో ఇలాంటి అడిక్షన్స్ చాలా ఉంటాయి కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఫ్రెండ్ కలవకుండా ఉండలేం, అది అడిక్షన్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడిక్షన్ అంటే ఒక తాగుడుబోతో ఒక తిరుగుబోతు మాత్రమే కాదు. మన జీవితంలో చాలా చాలా అంటే దాన్ని వదులుకోలేనటువంటి అలవాటు ఏదైనా ఉంటే అది అడిక్షనే మన జీవితాల్లో. వీరికి ఒక అడిక్షన్ ఉందంట, ఈగో కూడా ఒక అడిక్షన్ ఉంది. ఏంది ఆయనకు? ఎలాంటి అడిక్షన్ ఉంది? ఏసై బోధలు వింటున్నాడు, ఏసై హెచ్చరికలు వింటున్నాడు చాలా సార్లు, కానీ ఏంది? డబ్బు సంచిలో దొంగిలించేటటువంటి ఒక కాంప్రమైజింగ్ నేచర్ ఉంది, ఒక అడిక్షన్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనకు తెలియకుండానే ఏం చేస్తాడు? దొంగిలించడం. ఏసై అనేక సార్లు హెచ్చరించిన అది అలవాటుగా మారిపోయింది తనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో ఏసై అనేక సార్లు హెచ్చరించినా సరే మన అలవాట్లు మాత్రం మానుకోమండి, మన అలవాట్లు మాత్రం మారవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యూదాను అనేక సార్లు దేవుడు హెచ్చరించినప్పుడు బైబిల్ మీరు గమనించండి, 4 సువార్తలు గమనించండి, అనేక సార్లు హెచ్చరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దొంగల గురించి అనేక సార్లు యేసు ఉపమానాలు కూడా గమనించినట్లయితే చాలా సార్లు చెప్పారు. అయినప్పటికీ కూడా యూదాలో మార్పు లేదు, యూద హృదయంలో మార్పు లేదు, యూద ప్రవర్తనలో మార్పు లేదు. గమనించినట్లయితే అతడు దొంగిలించుచూ వచ్చిన అది ఏ స్థాయికి వెళ్ళింది? ఒకసారి యేసయ్యను వర్షిప్ చేస్తూ ఉంటే, యేసయ్యను ఆరాధిస్తూ ఉంటే కూడా ఏం చేస్తున్నాడు? ఎందుకు యేసయ్యను ఆరాధించడం అన్నటువంటి స్థితికి వచ్చినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ ఒక చిన్న హోల్ ఏం చేస్తుంది? మొత్తం పడవన, ఎంత పెద్ద పడవైనా సరే అది మునిగిపోయే అవకాశం ఉంది. అతడు ఒక అవకాశం ఇచ్చాడు ప్రియమైన దేవుని. ఇప్పుడు ఏమయ్యాడు? సాతానుడు నేరుగా, ఇప్పుడు చదువుకున్న 13వ అధ్యాయం మనం చూసినట్టయితే నేరుగా వాళ్ళని దూరాడంట. దయచేసి గమనించండి, సాతానుడు ఇంతవరకు ఏం చేస్తున్నాడు? బయట నుంచి వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నాడు. సాతాను యూదాలకు దూరలేదండి, దయచేసి గమనించాలి. వెంటనే దూరాడా? సాతాను ఎప్పుడు కూడా వెంటనే దూరలేడు, గుర్తుపెట్టుకోవాలి. మనము యూద అవకాశం ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనించినట్లయితే 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డ 27వ వచనం మనం చూస్తూ ఉన్నాం. సాతాను నేరుగా యూదాలోకి ప్రవేశించును, అందుకే అతను వెళ్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, అందుకే అతను వెళ్తూ ఉన్నాడు. అతను వెళ్ళడానికి కారణం ఏంటంటే సాతాను అతనిలో ప్రవేశించును. అందుకు ముందేంటి? అతనుకున్నటువంటి వ్యసనం, అతనుకున్నటువంటి ఒక అడిక్షన్, అతనుకున్నటువంటి ఒక హ్యాబిట్. ఏంటిది? యేసయ్య డబ్బు సంచిలో దొంగిలించడం. అది మానుకోలేకపోయాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు ప్రభు బోధలు వింటూ కూడా మానుకోలేకపోయాడు. కొన్నిసార్లు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ అలవాటు మనం మార్పుమే. ప్రభు కావాలనుకుంటాం, ప్రభుత్వం ఉంటాం, ప్రభుత్వం కలిసి భోజనం చేయాలి, ఫెలోషిప్ కావాలి, చర్చ్ కావాలి, అన్నీ ఉంటాయి, కానీ అలవాట్లు మాత్రం మానుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అలవాటు ఏం చేస్తుంది? నిలువున ముంచేస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అలవాటు ఏమైంది? ఇప్పుడు యూదాను ముంచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరకు యేసయ్యను అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకున్నవలను దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. తాను నుంచున్నానని తలంచుకున్నవాడు ఏం చేయాలి? పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ పడిపోతానో, నా నా పడవ ఎక్కడ సింక్ అవుతుందో సముద్రంలో, వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఆ పడవకి ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో రంధ్రాలు ఏం చేయాలి? మనము మరమ్మతులు చేసుకుంటూ ఉండాలి, బూడ్చుకుంటూ ఉండాలి. బూడ్చుకోకపోతే ఒక చిన్న రంధ్రం చాలు, ఓడలోకి నీళ్ళు వచ్చేస్తాయి, సముద్రంలో నీళ్ళు ఏమవుతాయి? ఓడ మునిగిపోతుంది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే క్రైస్తవ జీవితం అనేది సముద్రం మీద పడవ లాంటిది. యేసయ్య నిన్ను అక్కడికి చేరుస్తాడు, ఆయన చుక్కానిగా ఉండి అక్కడికి చేరుస్తాడు. కానీ మధ్యలోనే చిన్న రంధ్రమైనా పట్టించుకోకపోతే, చిన్న రంధ్రమైనా కాంప్రమైజ్ అవుతూ ఉంటే సముద్రపు నీళ్లు మనలోకి రాకుండా చూసుకోవాలి. సముద్రపు నీళ్లు మనలోకి వస్తామవుతాయి, మన ఓడ మునిగిపోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టాలి.
4వ చదవండి. రెఫరెన్స్ దేమ యెహోలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. క్రేస్క్రే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. చూడండి ఇక్కడ మనం గమనించినట్టే దేమ ఏంటంట లోకమును స్నేహించి ఏమని వ్రాయబడింది? దేమ లోకమును స్నేహించి ఎక్కడికి వెళ్ళాడంట? నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళనని బైబిల్లో వ్రాయబడింది. ఏమైనా దేవుడు పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఈ దేమ అనేటువంటి వ్యక్తి ఎవరండి? అంటే పరిశుద్ధుడైన పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి దేవుని నమ్ముకున్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ సన్ అని చెప్పాలి. ఎవరు దేమా? గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి వ్యక్తి, పౌలుతో పాటు సేవలో ఉపయోగపడినటువంటి వ్యక్తి, పౌలులాగా అద్భుతాలు చేసినటువంటి, అంటే పౌలు పరిచర్యలో వాడబడినటువంటి వ్యక్తి ప్రేమైనది. చివరికి ఏమయ్యాడంట? లోకాన్ని స్నేహించి ఎవరిని విడిచి వెళ్ళిపోయాడు? నన్ను విడిచి వెళ్ళిపోయాడని పౌలు మాట్లాడుతున్నాడు. నన్ను విడిచిపోయాడు, పరిచర్యను విడిచిపోయాడు అని పౌలు అక్కడ చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఇస్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడుగా పిలువబడినటువంటి ఈ యొక్క యూదానే యేసును విడిచి ఎక్కడికి వెళ్ళాడు? మరొక ఫెలోషిప్ లోకి వెళ్ళాడు. ఈ ఫెలోషిప్ వదిలి యేసయ్య సన్నిధిని వెళ్ళి యేసయ్య దగ్గర ఉన్నటువంటి ఫెలోషిప్ 12 మంది 11 మందిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? మరొక స్నేహం కోసం వెళ్ళాడు. ఈ దేమ కూడా పౌలును విడిచాడు, పౌలు పరిచర్యను విడిచాడు. ఎక్కడికి వెళ్ళాడు? లోకమును స్నేహించి అని బైబిల్లో వ్రాయబడింది. దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఒకవేళ కాంప్రమైజ్ కావచ్చు మన జీవితంలో. ప్రేమైన దేవుని పిల్లరా, దేన్ని ప్రేమించి మనము ఫెలోషిప్ వదిలిపెడుతున్నాం? దేన్ని ప్రేమించి మన చర్చిని వదిలిపెడుతున్నాం? దేన్ని ప్రేమించి మన యొక్క గ్రూప్ను వదిలిపెడుతున్నాం? దేన్ని ప్రేమించి మనం యేసయ్యనే ఒకవేళ వదిలేస్తున్నాం? ఈ సాయంకాల సమయంలో అది మేబీ ఒకటే కావచ్చు, రెండే కావచ్చు, మనలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ప్రియమైన దేవుని మనకు తెలుసు, దేవునికి తెలుసు, కానీ మనకు తెలియకపోవచ్చు. దయచేసి గమనించాలి. ఆ యొక్క హోల్స్ ఏం చేయాలి? మనము పూడ్చుకుంటూ ఉండాలి. పూడ్చుకోకపోతే, వాక్యం ద్వారా సరి చేసుకోకపోతే ఏమవుతుంది? ప్రియమైన దేవుని ఓడ మరిగిపోతుంది. మనం ఎప్పటికీ పరలోకంలో చేరుకోలేము, ఎప్పటికీ ఆ పరమకరాన్ని చేరుకోలేము, ఎప్పటికీ పరదేశంలో ఉండలేమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ ఆత్మీయ తలంపు మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నా. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూద ఒకరోజు పడిపోలేదండి. ఒకే రోజు వచ్చి సాతాను దూరలేదు. ఒకే రోజు కాదు దూరింది. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. అతడు సాతానుడు దూరే పాటికప్పుడు చివరిగా దూరుతున్నాడు. అంటే అంతవరకు అతను ఏం చేస్తున్నాడు? కాంప్రమైజ్. ఒకసారి కాదు, 2 సార్లు కాంప్రమైజ్ అయింది. 3 సంవత్సరాలు కాంప్రమైజ్ అయితేనే వస్తున్నాడు. దయచేసి గమనించండి. మరోసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ఇందా మనం చూసుకున్నాం 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నాడు, యూదా నీలో సాతాను ప్రవేశించాడు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయని చెప్పాడు. యేసు చెప్పేశాడు, పర్మిషన్ ఇచ్చేసాడు. సాతానుడు ప్రవేశించగానే యేసయ్య పర్మిషన్ ఇచ్చేసాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సాతాను అతనిలో ప్రవేశించిన బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చేసాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే చిన్న చిన్న రహస్య పాపాలు అవి ఎవరికి కనపడవు. బయటకు చూడడానికి చాలా స్పిరిచువల్ గా కనపడతాం, బయట చూడడానికి మంచి ప్రీచర్ లాగా కనపడతాం, బయట చూడడానికి మంచి పాటలు పాడే వాళ్ళ కనపడతాం, బయటకు మంచిగా సహాయం చేసే వాళ్ళ కనపడతాం. కానీ లోపల ఉన్నటువంటి రహస్య పాపాలు అవి ప్రియమైనది. ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 12:6లో, అతడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచిలో దొంగలం అంటే అందరు దూరంగా దొంగిలిస్తాడా? దొంగలం అంటేనే ఏంటి అర్థం? ఎవరు చూడకుండా దొంగతనం చేయడం. అదేనా? వెరీ వెరీ సింపుల్. దొంగతనం అంటే అర్థం చేసుకోవాలి. 10 మంది చూస్తున్నారు దొంగతనం కాదు. అది 10 మంది చూస్తున్నారు చేసేది దొంగతనం కాదు, పబ్లిక్ గా చేయటం. ప్రియమైన దేవుని పిల్లరా, దొంగతనం అంటేనే ఎవరు చూడకుండా చేయటం, అంటే రహస్య పాపానికి ఎందుకు సమానం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే పబ్లిక్ తెలియదు, నీ ఇంటి వారికి తెలియదు. దయచేసి గమనించాలి. ఒకవేళ మన పిల్లలకు తెలియదు, లేకపోతే భార్యకు భర్తకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రహస్యంగా చేయబడినటువంటి పాపము అదే దొంగతనంతో సమానం. ప్రియమైన దేవుడు బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే హిడెన్ సిన్స్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ హిడెన్ సిన్స్. నోబడీ నోస్, ఓన్లీ అ పర్సన్ నోస్ అండ్ గాడ్ నోస్. సాతానుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అంతే. సాతానుడు ఏం చేయడు, వాడు లోపలికి వచ్చి ఏం చేయడు, వాడు ప్రేరేపణ చేస్తాడు బయట నుంచి అంతే. కానీ
ఒక సమయం వస్తుంది, అది కంటిన్యూ అయ్యి వాత వేయబడినటువంటి మనస్సాక్షి వచ్చింది అనుకోండి, అంటే లెక్క చేయకుండా, అప్పుడు సాతానుడు ప్రవేశిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో గమనించినట్లయితే యేసయ్య ఆ యొక్క చిరక, అది ఏమంటారు దాన్ని, రొట్టె ద్రాక్ష రసంలో ముంచి ఇవ్వగానే సాతానుడు వారిలో ప్రవేశించను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న రహస్య పాపాలు కావచ్చు, గమనించినట్లయితే కొన్నిసార్లు హృదయాన్ని కఠినం చేసుకోవడం, దేవుడు మాట్లాడినా సరే ఇగ్నోర్ చేయటం చాలా సార్లు, ఇది కూడా ఒక రకమైనటువంటి చిన్న చిన్న హోల్స్, ప్రేమైన అంటే కాంప్రమైజ్ కావటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు గమనించినట్లయితే అఫెన్సెస్ ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభు గద్దించినా సరే దాన్ని పట్టించుకోకపోవటం. ప్రేమైన వారలారా, ఇంకొన్ని గమనించినట్లయితే అవకాశం వచ్చిందండి, నేనేం చేయాలి కదా. సో సాతానుడు ఏం చేస్తాడంటే ఎర వేస్తుంటాడు. కొన్నిసార్లు బైబిల్లో రాయబడింది, మనం చూస్తాం కదా, వాడు ఏం చేస్తాడంట, గాలం వేసి ఒక్కొక్కరికి ఎర వేస్తాడు, గాలం వేస్తాడు, చిక్కించుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవకాశాలు కల్పిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు, అవకాశాలు కల్పిస్తాడు, ప్రేమ ఆపర్చునిటీ ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అవకాశాలు కలిగినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు, మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం. యూదా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? యేసయ్యను వదిలిపెట్టాలి, యేసయ్య శిష్యులను వదిలిపెట్టాలి, ఆ ఫెలోషిప్ వదిలిపెట్టాలి, ఎక్కడికి వెళ్ళాలి, మరొకరితో కలిసిపోవాలి, యేసయ్యను చంపించేటటువంటి గ్రూపులోకి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం. చాలా సార్లు మన యాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరితో కలుస్తూ ఉన్నాం. ప్రేమ నువ్వు కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను సో అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళతో కలిసి మనము సంభాషించడం, వాళ్ళతో కలిసి నవ్వడం, వాళ్ళతో కలిసి సంతోషించడం, వాళ్ళు జోకులు వేస్తే మనం నవ్వటం, ఇట్ ఈస్ వెరీ వెరీ హైలీ ఎట్లంటే ఇట్స్ అఫెన్స్ ఫర్ ద లార్డ్. నువ్వు ఒక దేవుని కుమారుడు అయి ఉండి, వాక్యాన్ని విని వాక్యానికి విధేయత చూపించే వాడివై ఉండి, అలాంటి వారితో కలిసి అపహాసకులతో కలిసి కూర్చోద్దంటే, వారితో కలిసి కూర్చోవడం కాదు, వారితో కలిసి జోకులు షేర్ చేసుకోవడం, వారితో కలిసి మాట్లాడడం, వారితో కలిసి టైం స్పెండ్ చేయడం, వారితో కలిసి భుజించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, God says, ప్రియమైన వెరీ వెరీ we need to be very very careful. We are in the end days. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, need to be very very, మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వారితో సంపూర్ణంగా కలవద్దని చెప్పటం లేదు, కానీ వారితో సహవాసం వద్దంటున్నాడు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళతో కలవటం వేరు, దయచేసి వాళ్ళతో సహవాసం చేయటం వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, నీ సహవాసం ఎవరితో ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనతో ఒప్పందం చేసుకుంటూ ఉంటాం. ఒప్పందం, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అగ్రిమెంట్ చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తే విశ్వాసికి అవిశ్వాసతో ఒప్పందం ఏంటి, అగ్రిమెంట్ ఏంటి అని బైబిల్లో రాయబడింది కదా. అగ్రిమెంట్ ఏంటి అని బైబిల్లో రాయబడింది, కానీ అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన విశ్వాసికి అవిశ్వాసికి పొత్తే లేదని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంటే, వారితో పొత్తులు ఏర్పరచుకుంటాం, అగ్రిమెంట్లు ఏర్పరచుకుంటాం. ప్రియమైన దేవుడు, వారితో బిజినెస్ ఏర్పాటు చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మన జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో బెలియాలితో ఏంది, చీకటితో వెలుగు సంబంధం ఏంటి అని బైబిల్ చాలా క్లియర్ గా రాయబడింది. వాట్ వీఆర్ డూయింగ్ టుడే, మనం ఏం చేస్తున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేన్ని ఆశించి చేస్తూ ఉన్నాం? ఒక డబ్బును ఆశించి చేస్తూ ఉన్నామా? ఒక పేరును ఆశించి చేస్తున్నామా? ఒక హోదాను ఆశించి చేస్తున్నామా? వాట్ ఈస్ దట్ వీక్నెస్ ఇన్ యువర్ లైఫ్? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టు చూస్తాం. చివరకు ఇలాంటి వారు ఏం చేస్తారంటే ప్రభువుని అమ్మేస్తారండి. ఇలాంటి వారి ప్రభువుని అమ్మే, అందుకే మిమ్మును బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి వారు? ఇలాంటి వారి ద్వారానే దేవుని వాక్యం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, ఒక పెద్ద భవనం కూలిపోవాలంటే ఒకే రోజు కూలిపోతుందండి. ఒక పెద్ద అపార్ట్మెంట్ కావచ్చు, ఒక పెద్ద భవనం మనం కట్టాం, అది ఒకే రోజు కూలిపోతుందా? ఒకే రోజు ఎప్పుడు కూడా కూలిపోదు. ప్రియమైన దేవుని దయచేసి గమనించాలి. బీటలు మారుతా ఉంటారు ఎక్కడెక్కడ కదా, పగుళ్ళు బీటలు, వాటిని గుర్తించకుండా మనం ఉన్నట్లయితే, వాటిని సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక రోజు వస్తుంది, ఏమవుతుంది? అది కంప్లీట్ గా కూలిపోతుంది. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎక్కడెక్కడ బీటలు వాడిపోతూ ఉంది, ఎక్కడెక్కడ పగుళ్ళు కలుగుతూ ఉంది. వి నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యూదా హృదయంలో ఇలాంటివి పగుళ్ళు ఉన్నాయి. ఈ పగుళ్లను అతడు నోటీస్ చేయటం లేదు, ఇంకా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, ఈ పగుళ్లను ఎంజాయ్ చేస్తున్నావా? ఈ బీటలు బారినటువంటి తనాన్ని మనం ఇంకా
ఎన్కాష్ గా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా, ఒకనొక సమయం వస్తుంది మన స్పిరిచువల్ లైఫ్, ఎంటైర్ లైఫ్ ఒక్కసారిగా కూలిపోతుంది. అదే పేట మేడలు కూలిపోతాయి అన్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్పిరిచువల్ లైఫే ఒక్కసారిగా కూలిపోయే అవకాశం ఉంది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మూడవ ఆత్మీయతల మీ దగ్గరకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి ప్రియమైన వారలారా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను ఆయన మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. చాలు. ఏమంటున్నాడు? నేను ఆయన మీకు అప్పగించిన ఎడలా మీరు నాకేమిస్తారు? బేరం పెడుతున్నాడు. ఏంది? ఈస్ ట్రేడింగ్, ఈస్ డూయింగ్ బిజినెస్ విత్ జీసస్. యేసయ్యతో బిజినెస్ చేస్తున్నాడు, యేసయ్యతో ట్రేడింగ్ చేస్తున్నాడు. దయచేసి గమనించండి. నేను ఆయన మీకు అప్పగించినట్లా మీరు నాకేమిస్తారు? ప్రేమ వారులారా, సో హీ ఈస్ సెల్లింగ్ జీసస్ ఫర్ సమ్ ప్రైస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. 30 రూకలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మీరు నాకేమిస్తారు? ఆయన నాకు అమ్మితే నాకు లాభం ఏంటి? యేసయ్యను అమ్మితే నాకు లాభం ఏంటి? ప్రేమైన దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉండగా చూస్తుంది. యేసయ్య ఎవరండి? యేసయ్య ఎవరు? జీవాధిపతి కదా. యేసయ్య చంపలేరు, ఆయన కూడా తెలుసు కదా. ఒకనొక సమయంలో అందరు 12 మంది శిష్యులు ఉన్నప్పుడు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, పేతురు ఏమంటారంటే, నీవు సజీవుడమైన దేవుడికి వాడైన క్రీస్తువు అన్నాడు కదా. అక్కడ ఎవరున్నారు? యూదా కూడా ఉన్నాడు. యూదా కూడా వింటున్నాడు ఆ మాటలు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా వెళ్ళిపోండి. ఇదిగో 70 మంది వెళ్ళిపోయారు, 500 మంది వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోండి. నా యొక్క శ్రమల గురించి, నా సేవల గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది వెళ్ళిపోయారు శిష్యులు, మీరు కూడా వెళ్ళిపోండి అంటే పేతురు ఏమన్నాడు? అయ్యా, నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు, మీ నుంచి మేము ఎక్కడికి వెళ్తామయ్యా? మేము ఎక్కడికి వెళ్తాం అంటే, యూదా కూడా వారిలో ఉన్నటువంటి వాడు. అప్పుడే వెళ్ళిపోలేదు, ఆ 70 మందిలో వెళ్ళిపోలేదు. దయచేసి గమనించండి. అంటే పేతురు తీసుకున్నాడు డెసిషన్, ఈయన కూడా తీసుకున్నాడు. ప్రేమ వాళ్ళారా, యూదాకు తెలుసు ఈయన దేవుని కుమారుడని తెలుసు, సజీవుడైన దేవుని కుమారుడని తెలుసు. ప్రేమైన దేవుడు జీవాధిపతి అని తెలుసు. ప్రేమైన దేవుడు ఆయన ఎవరు కూడా చంపలేరని తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్ని తెలిసి కూడా గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు తెలుసా? గమనించండి. దారం పెడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇది ఎలా ఉందంటే, చాలా సార్లు మనం చిన్నప్పుడు బంగారు బాతు గుడ్డు కథ మనం విని ఉంటాం. ఓకే, సో బాత్ ఏం చేస్తుందంట, ప్రతిరోజు ఏం చేస్తుందో గుడ్డు పెడుతుంది. గుడ్డు అమ్మి తన జీవితాన్ని ఏం చేసుకునేవాడు? తన జీవితాన్ని కొనసాగించేవాడు. ఒకనొక సందర్భంలో ఏమైంది? ఆశ ఏమైంది? దాన్ని ఏమంటారు? అత్యాశ కదా, దురాశ. రైట్, దురాశగా మారిపోయి రోజు గుడ్డు ఒక్కొక్కటి పెడుతుంది. దీన్ని చంపేస్తే నాకు అన్ని గుడ్లు ఒకేసారి దొరుకుతాయి అనుకున్నాడు. అన్ని గుడ్లు ఒకేసారి దొరుకుతాయని దాన్ని చంపేశాడు. ఏమైంది? నెక్స్ట్ డే నుంచి వాడు అడుక్కు తినాల్సింది వచ్చింది. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను అమ్మితే మనకు పట్టే గతి అదే. యేసయ్యను మనం దేనికి అమ్ముకుంటున్నాం? దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఒక స్నేహానికి అమ్ముకుంటున్నామా? ఒక ఉద్యోగానికి అమ్ముకుంటున్నామా? ఒక ప్రమోషన్ కి అమ్ముకుంటున్నామా? లేకపోతే ఒక మొబైల్ కి అమ్ముకుంటున్నామా? యేసయ్యతో గడపకుండా మొబైల్ తో స్పెండ్ చేస్తూ మొబైల్ కి అమ్ముకుంటూ ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలు చెప్తూ యేసయ్యకు దూరంగా ఉంటూ ఉన్నామా? ఈయన సత్యవంతుడైనటువంటి యేసు, కానీ మనం ఏం చేస్తున్నాం? చాలా సార్లు అబద్ధాలు చెప్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? యేసయ్యను పక్కన పెడుతున్నామని అర్థం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుడు, కొంతమంది కోపాన్ని తట్టుకోలేరండి. యేసయ్య ఎంత పేషెన్స్ కదా, మనం ఎంత పాపలమైన ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంటే కోపం తట్టుకోలేము. కొన్నిసార్లు కోపానికి అమ్ముకుంటాం ప్రభువును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని క్షమించలేం. కొంతమందిని మన జీవితంలో క్షమించలేం. వాళ్ళ అలాంటి హృదయంతో దేనికి మనం అనుకుంటున్నాం ప్రభువును? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఐ థింక్ 16వ వచనం చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. ఏంటంటే చాలా జాగ్రత్తగా చెప్పుకున్నాం మనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడంట.
అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూడండి, బైబిల్ ఏషా వ్యభిచారం చేసినట్టు ఎక్కడ లేదు బైబిల్లో. అతడు భ్రష్టుడైపోయాడు, విశ్వాస భ్రష్టుడైపోయాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రేమైన దేవుళ్ళరా, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటమే ఒక వ్యభిచారంతో సమానం. తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవడమే ఒక భ్రష్టత్వంతో సమానం అని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యేసయ్య మనకు జ్యేష్ఠత్వం ఇచ్చాడు. ఎలాంటి జ్యేష్ఠత్వం? ఎంతో మంది ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, కానీ ఎందరు తన్ను అంగీకరించారో వారందరికీ ఆయన దేవుని పిల్లల కొట్టకు అధికారం ఇచ్చాడు, జ్యేష్ఠత్వం ఇచ్చాడు మనకు. ఆ జ్యేష్ఠత్వాన్ని దేనికి అమ్ముకుంటున్నాం? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు తెలియకుండానే అమ్ముకుంటున్నామేమో, అది తెలియడం లేదేమో. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ సాయంకాల సమయంలో, నువ్వు దేనికి అమ్ముకుంటున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏదైనా సరే నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని కాదు అని ఒప్పుకుంటున్నావంటే చాలు, అక్కడ దాన్ని అమ్ముకుంటున్నాం ప్రభు కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మీరు నాకేమిస్తారు? నాకేం లాభం కలుగుతుంది? ఏ లాభం కోసం ప్రభు నమ్మాలని ప్రయత్నం చేస్తున్నావు? ఏ లాభం కోసం నేను క్రైస్తవుని కాదు అని చెప్పుకుంటున్నావు? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు ప్రశ్నించుకుందాం. 4వ ఆత్మీయతలో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదాలో యేసయ్యను అప్పగించిన తర్వాత యేసయ్య సిలువ వేయబడుతూ ఉంటే ఏడ్చాడు. నిజంగానే ఒప్పుకుంటాను అనుకున్నాడు. ప్రియమైన దేవుడు, అదండి పశ్చాత్తాపం అంటే. ప్రియమైన దేవుడు, తప్పు దగ్గర అయ్యో, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగవందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యూదా ఏడుపుకు పేతురు ఏడుపుకు తేడా ఉంది. దయచేసి గమనించండి. యూదా ఏడుపుకు పేతురు ఏడుపుకు తేడా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యూదా ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు? యేసును ఎవరికైతే అప్పచెప్పారో వారి దగ్గరకు పోయి ఏడుస్తున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు? ప్రేమైనది, యేసు ఒక్క చూపు, మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. యేసయ్య చూపులో ఎంత శక్తి ఉందో, యేసయ్య చూపు ఏ విధంగా మార్పు కలుగజేస్తుందో మనం చూసుకున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే పేతురు వైపు ఒక్కసారి చూచాడు యేసు ప్రభు, ఆయన సంతాపపడి ఏడ్చెను అని బైబిల్లో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏడవటం అనేది లేకపోతే పశ్చాత్తాపం అనేది మనకు రక్షణ ఇవ్వదు, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, until and unless we ask forgiveness from the Lord, we never be forgiven. అంతే, ఆ పాప బ్రోడే కొట్టుకొని పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక చిన్న బిడ్డ ఒక గ్లాస్ పగలగొట్టింది అనుకోండి, పగలగొట్టి తల్లి దగ్గరికి రాలేక తలుపు దక్కన దాక్కుంది. ఆ భయము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మమ్మీకి ఆ పాపకు ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటును చేస్తూ దాక్కున్నంత మాత్రాన ఏడుస్తుంది, తప్పు చేసినందుకు బాధపడుతుంది, ఏడుస్తుంది, కానీ అమ్మ దగ్గరికి వెళ్ళలేక దాక్కుంది. అది వారికి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించలేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు పునరుద్ధరిస్తుంది? ఆ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను తప్పు చేశాను, ఇదిగో ఇది పగిలిపోయిందంటే అమ్మ ఏం చేస్తుంది? సరే, ఒకవేళ వాళ్ళ అర్చన ఏం చేస్తుంది? వెంటనే దగ్గర తీసుకుంటుంది, హత్తుకుంటుంది. రిలేషన్షిప్ అగైన్ రీబిల్డ్స్, రీఇన్స్టేట్ అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్. మనం చిన్న బిడ్డలాగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్న విషయం చెప్పేస్తే ప్రభు మనల్ని హత్తుకుంటాడు. వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి దగ్గర ఒప్పుకోవాలనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? లూకా సువార్త 10వ మీరు చూస్తే, వాడిని చూసిన వెంటనే తండ్రి పరిగెత్తుకునే బైబిల్లో రాయబడింది. వాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడా? పరిగెత్తుకుంటూ రాలేదు, తండ్రి ఇంటి వైపు నడుస్తూ ఉన్నాడు అంతే. కానీ తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని మెడ మీద పడి
ముద్దు పెట్టుకునను ఏడ్చనని బైబిల్లో రాయబడింది. తండ్రి ఏడుస్తున్నాడు. చూసారు, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడుగా చూస్తాం. మన తండ్రి అలాంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ వచనం ఒకసారి చదువుకుందాం. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. వెంటనే నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొను. ముద్దు దేనికి గుర్తండి? ముద్దు దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి. ముద్దు ప్రేమకు గుర్తు. కానీ యూదా దాన్ని దేనికి వాడుకున్నాడు? ప్రభువును అప్పగించడానికి వాడుకున్నాడు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ముద్దు ప్రేమకు గుర్తయితే ముద్దును ఆయుధంగా మార్చుకున్నాడు. ఎవరు? యూదా. ముద్దును ఆయుధంగా మార్చుకున్నాడు. దేన్ని ఆయుధంగా? ప్రభువును అప్పగించడానికి ఆయుధంగా వాడుకున్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. కొన్నిసార్లు బైబిల్ కు సంబంధించిన దానిని ఏం చేస్తాం? మనకు కన్వీనియంట్ గా మార్చుకుంటూ ఉంటాం. బైబిల్ బోధన ఏం చేస్తుంటాం? మనకు కన్వీనియంట్ గా మార్చుకుంటూ ఉంటాం. బైబిల్ ఈ రీతిగా రాయబడింది, ఈ రీతిగా చేయొచ్చు కదా. గమనించినట్లయితే, యూదా గమనించినట్లయితే ఈ ముద్దును, ప్రేమకు గుర్తైనటువంటి ఈ ముద్దును ఏం చేశాడు? యేసును అప్పగించేదానికి ఆయుధంగా వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ మోర్ డేంజరస్ ఇన్ అవర్ లైఫ్. గుర్తు పెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు గాని, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని, తమ హృదయంలో నాకు దూరం చేసుకొని, వారి హృదయంలో నాకు దూరం చేసుకుని ఉన్నారు కదా. పదవులతో గణపరుస్తూ ఉన్నారు, పదవులతో నా దగ్గరకు వస్తూ ఉన్నారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కదా. వి గో టు చర్చ్ యాజ్ అ ఫ్యామిలీ, బట్ హౌ అవర్ హార్ట్స్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇట్స్ గమనించండి, చాలా సార్లు రిలీజియస్ యాక్టివిటీస్ లో చాలా మనం ముందుంటాం. చర్చ్ అటెండెన్స్ తప్పించుకోరండి. 100% అటెండెన్స్ ఉంటుంది చర్చిలో. గమనించినట్లయితే ఎవ్రీ వీక్ ఏదైనా కావచ్చు కానీ చర్చ్ మాత్రం అటెండ్ అవుతారు. 100% అటెండెన్స్. రిలీజియస్ యాక్టివిటీస్ కెనాట్ బ్రింగ్ రివైవల్ ఇన్ అవర్ లైఫ్స్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసును ప్రేమించాలి, యేసును ప్రేమించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రిలీజియస్ యాక్టివిటీస్ కాదు మనకు కావాల్సింది. గొప్పగా యాక్టివ్గా కనపడటం కాదు, యాక్టివిటీస్ చేయడం కాదు ప్రియమైన దేవుడు. నిన్న వాక్యం చెప్తూ దేవుడు ఒక బ్యూటిఫుల్ తలంపు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. గమనించినట్లయితే నోవహు 120 సంవత్సరాలు ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడు. 120 సంవత్సరాలు ఏం చేశాడు? ఓడను కట్టాడు. ఓడను కడుతూ ఉంటే అనేక మంది, కొన్ని వందల మంది, వేల మంది ఓడను కట్టడంలో ఉపయోగపడ్డారు. వందల మంది ఉపయోగపడ్డారు, వేల మంది ఉపయోగపడ్డారు. అది కట్టడం ఒకరి సాధ్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓడను కడుతూ ఉన్నారు, మినిస్ట్రీలో ఉపయోగపడుతున్నారు, నోవహు మినిస్ట్రీలో. కానీ ఎంతమంది ఓడలో ప్రవేశించారు? 8 మంది మాత్రమే ప్రవేశించారు. ఓడను కట్టినంత మాత్రాన, మినిస్ట్రీ చేసినంత మాత్రాన వి నెవర్ గో టు హెవెన్, వి కెనాట్ బి సేవ్డ్. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని వందల మంది కట్టారే, కొన్ని వందల మంది. నోవహు చెప్తున్నటువంటి 120 సంవత్సరాలు. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? బిలీవర్స్ చాలా ఏంటంటే వాక్యం విని 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 మనకు అలవాటు అయిపోతుంది. చాలాసార్లు వాక్యం వినేవద్ది, కంటకు వచ్చేస్తుంది వాక్యం, కానీ దాన్ని పాటించాం. కాంటకు వచ్చేస్తుంది ప్రియమైన దేవుడు. రెఫరెన్స్ బ్యూటిఫుల్ గా చెప్పేస్తాం, కళ్ళు మూసుకొని రెఫరెన్స్ చెప్పేస్తాం. అలవాటుగా మారిపోతుంది వాక్యం. అలవాటుగా మారిపోతే ఇట్ ఈస్ మోర్ డేంజరస్. గుర్తు పెట్టుకోవాలి దేవుని వాక్యం చేయాలి. అందుకే బైబిల్ రాయబడింది, బి డూయర్స్ ఆఫ్ గాడ్ బట్ నాట్ జస్ట్ లిజనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని యాకోబు పత్రికలో రాయబడతారు. వాక్యాన్ని మీరు అనుసరించింది కానీ వాక్యాన్ని తెలిసిన వారుగా మాత్రం కాకుండా వాక్యాన్ని అనుసరించే వారుగా ఉండండి, వాక్యాన్ని పాటించే వారుగా ఉండండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుకును. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. పౌలు చెప్తున్నాను, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. అర్థం ఏంటో తెలుసా? తన లైఫ్ నే పానార్పణం అంటే తెలుసా? పానీయముగా చేసుకుంటున్నాడంట. పానీయం అంటే ఏంది? మనం జ్యూస్ పిండితే ఏమవుతుంది? మిక్సీలో వేసి మనం ఇచ్చేస్తుంటాం తెలుసా? ఏగానే దానికి రూపు ఉంటుందా? శరీరం. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు అనుకోండి, లేదంటే మనం మిక్సీలో వేయగానే ఏమవుతుంది? జ్యూస్ తయారవుతుంది. మనకు ద్రాక్ష పళ్ళు కనపడతాయా?
నారింజ పండ్లు కనపడతాయా? ఏమి కనపడవు, జ్యూస్ మారుతుంది. అంటే ఏం చెప్తున్నంటే నా జీవితమే ఒక పానార్పణం అయిపోయింది ప్రభు అని చెప్తున్నాడు. నా జీవితం ఒక జ్యూస్ ఆయనకు కార్ చేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, మనము ఏదో పాటలు పాడడం వలన, వాక్యం చెప్పడం వలన, ఈ రిలీజియస్ యాక్టివిటీస్ చేయటం వలన ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్టయితే ప్రార్థన, కొంతమందికి ప్రార్థన అలవాటు అయిపోయింటుంది. మంచి మంచి పదాలు వాడతారు. ప్రార్థన చేయమంటే బ్యూటిఫుల్ వర్డ్స్ వాడు ఏం చేస్తారంటే, బా ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. నో, ఈ ప్రార్థన కాదు. అందుకే వాళ్ళు పదవులతో నా దగ్గరకు వస్తారు కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇవన్నీ అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది వాడికి. వాక్యం కంటకు వచ్చేసింది, వాక్యం కంటకు వచ్చి, కానీ దాన్ని పాటించరు, దాని మీనింగ్ తెలియదు. యాక్చువల్గా దాని మీనింగ్ పాటించరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సర్వింగ్ ఆల్సో, ప్రభువును అంటే చర్చ్ యాక్టివిటీస్ లో, ఫెలోషిప్ యాక్టివిటీస్ లో ఉపయోగపడటం. నేను చెప్తున్నాను ప్రేమ వల్ల, ఓడను కట్టిన వారు అనేక మంది, వేల మంది ఉన్నారు కానీ ఎవరు ప్రవేశించలేకపోయారే. ఎవరు కూడా నో చెప్పినటువంటి సువార్తకు విధేయత చూపించి, అయ్యా మేము కూడా వస్తామంటే మూసేసేవాడా? కాదు కదా. మేము కూడా వస్తామంటే ఇంతమంది జంతువులకు స్థలం ఇచ్చినటువంటి ఆయన ప్రభువు ఇవ్వడా? ఇంకో 10 మంది కాదు, 20 మంది కాదు, ఇంకొక 100 మంది వచ్చినా కూడా ఓడవ స్థలం ఉండేది. దయచేసి గుర్తుపెట్టుకోండి. కానీ ఎవరు ప్రవేశించలేదే. కానీ ఓడం కట్టారే. మినిస్ట్రీలో ఉపయోగపడినంత మాత్రాన ఓడలో ప్రవేశించకపోతే దయచేసి గుర్తుపెట్టుకోవాలి, చెప్పిన మాటకు విధేయత చూపించకుండా ప్రేమైన దేవునిలారా మనం ఎంత చేసినా సరే, అది ఎంత లేకపోతే మనకు గొప్ప పేరు తెచ్చినా సరే, అవన్నీ కూడా మనల్ని రక్షించలేవు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో యూదా, నేను ఒక మాట చెప్తున్నాను, యూదా ఈ స్టార్టెడ్ విత్ వెరీ గుడ్ రేస్. ఆయన రేస్ ఎందుకు ప్రారంభమైంది? అతన్ని పిలిపే అపోస్తలుల పిలుపు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. హీ స్టార్టెడ్ విత్ వెరీ గుడ్, కానీ ఎండెడ్ విత్ వెరీ వెరీ బ్యాడ్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతని లైఫ్ ప్రేమైన దేవుని బిడ్డల గమనించినట్టయితే చాలా బ్యాడ్. కానీ పేతురు పశ్చాత్తాపడినట్టుగా యూదా పశ్చాత్తాపడి ఉంటే స్టిల్ దేవుడు క్షమించుండేవాడు. యేసును అప్పగించినా సరే యూదా వచ్చి ప్రభు పాదాలు పట్టుకుని ఉంటే యేసు ఏం చేసిండేవాడు? ఖచ్చితంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించండి అని యేసయ్యను సిలువకు వేసి మేకులతో కొట్టి, గమనించినట్లయితే కొరడాలతో కొట్టి, ఆయన మీద ఉమ్మి వేసి గంతలు గట్టి అంత చేసినట్టు వాళ్ళని క్షమించండి ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యూదాను క్షమించదా? ఖచ్చితంగా క్షమిస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గుర్తుపెట్టుకోవాలి. చిన్న మాట చెప్తున్నాను. యూదా ఎవరిలో ఒకడో తెలుసా? 12 మంది శిష్యుల పాదాలు కడుగుతుంటే యేసు ప్రభు యూదా పాదాలు కూడా కడిగాడు. గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు తెలియదా యూదా అప్పగిస్తాడని? కానీ యూదా పాదాలు కడిగాడండి యేసు ప్రభు. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రేమైన దేవుళ్ళ, యూదా పాదాలు కడిగినటువంటి ప్రభు యూదాను క్షమించదా? ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క యూదా ప్రభుతో కలిసి భోజనం చేశాడు. ప్రేమ వాళ్ళరా, ప్రభుతో పాదాల దగ్గర కూర్చున్నాడు, ప్రభు యొక్క బోధలు విన్నాడు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ దేవుని మాటకు విధేయత చూపించలేకపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడలేకపోయాడు, ప్రభుని అడగలేకపోయాడు, క్షమించమని అడగలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. తప్పిపోయినటువంటి గొర్రె కోసం గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు, పిలుస్తాడు. కానీ గొర్రె కాపరి స్వరం వినకుంటే కాపరి ఏం చేయలేడు. కాపరి స్వరం గొర్రె వినాలి కదా. కాపరి స్వరం గొర్రె వింటేనే గొర్రె కాపరి దాన్ని రక్షించగలడు. కాపరి స్వరం వినకుండా నేను దాక్కుంటానంటే దాక్కున్నాడు యూదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, తన జీవితాన్ని రక్షించుకోలేకపోయాడు. ప్రభు దగ్గరికి రావాలి, ఒప్పుకోవాలి ప్రేమైన దేవుడు. అందుకే మన పాపముడు మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచడం మాత్రమే కాకుండా సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చివరి మాట చెప్తాను ప్రేమైన దేవుడు అంటారా. యూదా చిన్న తప్పు చేశాడు, ప్రభువును ఒక్కసారి అప్పగించాడు. మనం ఎన్నిసార్లు అప్పగిస్తున్నాము ప్రభువును? హౌ మెనీ టైమ్స్ మనం అప్పగిస్తున్నాం ప్రభువును. యేసు ప్రభును నమ్ముకోకుండా అప్పగించడం వేరు ప్రేమైన దేవుని బిడ్డలారా. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత ఎన్నిసార్లు అప్పగించాలా ప్రభువును? ఎన్నిసార్లు ప్రభువాడని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. ప్రేమైన చాలా సార్లు ఏం చేస్తుంది, క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటాం ప్రేమైన దేవుడు.
క్రైస్తవులతో కలిసి ఉండడానికి సిగ్గుపడుతూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలు. ఎన్నిసార్లు అంటే ప్రభువును కాదనుకుంటున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. యూదా ఒక్కసారే, ఒకవేళ యూదా ప్రసంగిస్తే ఈ మాట అడుగుతాడు, నేను ఒక్కసారే ప్రభుని అప్పచెప్పానండి, మీరు ఎన్నిసార్లు ప్రభుని అప్పగించారు? సాయంకాల సమయంలో ప్రశ్నించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికైనా మనం పశ్చాత్తాపడకపోతే మనల్ని ఇంకా ప్రభు రక్షించలేడు అన్న విషయం గుర్తు చేసుకోవాలి. ఆయన రక్షిస్తాడు ఎప్పుడు? ఆయన స్వరం విన్నప్పుడు, కాపరి స్వరం గొర్రె విన్నప్పుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. స్వరం వినకపోతే, అందుకే బైబిల్ రాయబడింది, పేతురు ఒక చక్కటి మాట మాట్లాడు, వారు ఏంటంట, వాత వేయబడిన మనస్సాక్షి గలవారంట. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా? విని 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 వాళ్ళకి అలవాటు అయిపోయిందంట. ఈ కాలంలో పాపం చేయటం అనేది వెరీ వెరీ కామన్ అయిపోయింది. వెరీ వెరీ కామన్. వాట్ ఈస్ దేర్ బ్రదర్? వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? గర్ల్ ఫ్రెండ్ ఉంటే, అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనే ఏం చేస్తారు, వాడు ఒక ముద్దు ఈ లోకంలో, వాడు చాతగానోడు. ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే చాతగానోడు. అంటే లోకం అంతా మారిపోయింది ప్రియమైన దేవుని పిల్లరా. వీఆర్ కాంప్రమైజ్. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ అలాంటి ఎన్నో మన జీవితాల్లో. అంటే పాపానికి లోకము వెరీ వెరీ ఏంటంటే వెరీ వెరీ కామన్ అయిపోయింది ఈ లోకంలో. లివింగ్ టుగెదర్ బికమ్ వెరీ వెరీ కామన్ ఈ లోకంలో. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. మనల్ని దేవుడు నేరుగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. యూదా యొక్క జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒకవేళ సరి చేసుకోకపోతే, యూదాలాగా సరి చేసుకోకపోతే, ప్రభు హెచ్చరించినప్పుడు, ప్రభు స్వరం పెట్టి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు స్వరాన్ని వినకుండా మనల్ని దాక్కుంటూ ఉన్నట్లయితే, మన ఊరికే ఏడ్చినా కూడా రావడం లేదు. ప్రభు దగ్గరకు వచ్చి ఏడవాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని ఏడవాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. బైబిల్లో రాయబడింది. ప్రతి పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు కనుక ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఎన్నిసార్లు ఇప్పటివరకు అప్పగించకపోయారు దేవా అంటే ఆయన మనం క్షమిస్తాడు. అంతే, క్షమిస్తాడు. ప్రియమైన దేవుడిలా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పేతురు ముమ్మారు బంకాడు. ఒకసారా పేతురు ముమ్మారు బంకాడు. ఆయన క్షమించలేదా? ప్రభు క్షమిస్తాడు. ఆయన క్షమిస్తాడు. మనతో ప్రభు మాట్లాడుతూ ఉండగా ప్రభు దగ్గర తల్లు వంచుదాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈనాడైనా తెలుసుకో నిజము, ఈనాడైనా యేసే రక్షణని, ఈనాడైనా తెలుసుకో నిజము, ఈనాడైనా యేసే రక్షణని. మన కొరకై తన ప్రాణము అర్పించినా, మన కొరకై తన ప్రాణము అర్పించినా, మృత్యుంజయుడు రక్షకుడేసుని, మృత్యుంజయుడు రక్షకుడేసుని. ఈనాడైనా తెలుసుకో నిజము, ఈనాడైనా యేసే రక్షణని. తన చెంపను తాకింది పాపపు హస్తమని, తన మోమున వేసింది నీచపు ఉమ్మి అని. తన చెంపను తాకింది పాపపు హస్తమని, తన మోమున వేసింది నీచపు ఉమ్మి అని. తన వీపును చీల్చింది దోషపు క్రియలే అని, సిలువ పైన వ్రేలాడింది మన కొరకే అని, సిలువ పైన వ్రేలాడింది మన కొరకే అని. ఈనాడైనా తెలుసుకో నిజము, ఈనాడైనా యేసే రక్షణని. తన రక్తము చిందించి మనలనంత రక్షించాడు, తిరిగి లేచి మూడవ నాడు ఆత్మరూపి అయి ఉన్నాడు. తన రక్తము చిందించి మనలనంత రక్షించాడు,
తిరిగి లేచి మూడవ నాడు ఆత్మరూపి అయి ఉన్నాడు. నిరీక్షిస్తూ ఉన్నాడు మన విరిగిన హృదయముకై. చేయి చాచి ఉన్నాడు తన కౌగిలి పంచుటకై. చేయి చాచి ఉన్నాడు తన కౌగిలి పంచుటకై. ఈనాడైనా తెలుసుకో నిజము, ఈనాడైనా యేసే రక్షణని. మన కొరకై తన ప్రాణము అర్పించిన, మన కొరకై తన ప్రాణము అర్పించిన మృత్యుంజయుడు రక్షకుడేసుని. మృత్యుంజయుడు రక్షకుడేసుని. ఈనాడైనా తెలుసుకో నిజము, పాపికి రక్షణ యేసేనని. మన పాపపు విడుదల యేసే అని. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభువా, మీరు ఇచ్చినటువంటి తండ్రి ప్రభా మరొక రివైవల్ సందేశాన్ని బట్టి ప్రభువా, రక్షణ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు, వి prostrate before you, we love you Lord, we kiss your feet my master God. యేసయ్యా తండ్రి ప్రభువైనా పెదవులతో చెప్పేవారంగా కాకుండా తండ్రి మా హృదయమును కుమ్మరించే గొప్ప కృపను తండ్రి మీరు మాకు ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యూదాలాగా కాక పేతురులాగా పశ్చాత్తాపడే గొప్ప కృపను మాకు ప్రసాదించండి తండ్రి. మేము ఎలాంటి వారమైన మమ్మల్ని తండ్రి దేవా మీరు హక్కును చేర్చుకోవటానికి, రక్షించడానికి ప్రేమిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. మా జీవితాల్లో సాక్రిఫైస్ లేకపోతే తండ్రి, ఎక్కడ మా యొక్క తండ్రి ప్రభువైనా ఆ యొక్క గొర్రెలు తండ్రి హోల్స్ గూర్చుకోకపోతే యేసయ్యా తండ్రి ప్రభు మేము మునిగిపోతామేమో సముద్రంలో. యేసయ్యా కృపను గ్రహించండి. లోకములో కలిసిపోతామేమో యేసయ్యా క్షమించండి నాయన. మీ రక్తములో కడిగి పవిత్రపరచండి, మీ రక్తములో కడిగి పవిత్రపరచండి. ఎక్కడెక్కడ మా జీవితంలో హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ లో యేసు రక్తము చేత నింపబడినగా యేసు రక్తమే యేసయ్యా ఆ హోల్స్ అన్నిటిని మూర్చివేయగలదు తండ్రి. తండ్రి బ్లాక్ చేయగలదు ప్రభా. ప్రతి హోల్ ను, ప్రతి కాంప్రమైజ్ ను బ్లాక్ చేయగల శక్తి గల యేసు రక్తాన్ని బట్టి మీకు స్తోత్రమైన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో దేనికి కాంప్రమైజ్ కాకుండా తండ్రి సాక్రిఫిషియల్ లైఫ్ కలిగే ప్రభా తండ్రి, మీకోసం వదులుకోవటానికి తండ్రి మా మనసు సిద్ధపరచుకోవటానికి ప్రభానైనా ఈ లెంట్ దినాన్ని మీకు మాకు అనుగ్రహించారని స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కృప అనుగ్రహించండి ప్రభా. ఈ సాక్రిఫిషియల్ నేచర్ దేవా మాకు అనుగ్రహించండి. మీకోసం ఏ వదులుకోవాలో యేసు ప్రభా వదులుకోవటానికి ప్రభా మీరు కృప అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభా. మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా కోసం రక్తం చిందించిన దేవుడు, మా కోసం మీ జీవాన్నే తండ్రి ప్రభానైనా అర్పించినటువంటి దేవుడు యేసు ప్రభా. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కోసం తండ్రి ఇంత చేసినటువంటి దేవుడు యేసు ప్రభా. మా జీవితాలను తండ్రి ప్రభా పరలోకంలో చేర్చాలని ఆశపడుతూ ఉన్నందుకు స్తోత్రం నాయన. అవన్నీ కూడా ఒప్పుకుంటుండగా మీ రక్తములో కడగండి, పవిత్రపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి యేసు ప్రభా. ఇక నుంచి ఈ లోకములో తండ్రి ఒక తండ్రి ప్రభా ఒక దివ్యలాగా వెలుగుటకు యేసు ప్రభా, ఒక వెలుగులాగా తండ్రి ప్రభా అనేకుల కోసం ప్రకాశించే గొప్ప కృపను తండ్రి, మీ నామాన్ని మహిమపరిచే గొప్ప కృపను తండ్రి నాకును ఆ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా కుటుంబాలకు మీరు ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నాను తండ్రి. దేవా ప్రతి హోల్ తండ్రి ప్రభానైనా కూర్చుకొని నా దేవ నా ప్రభానైనా మీకోసం జీవించే గొప్ప కృపను మాకు ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తండ్రి మా ఫెలోషిప్ మెంబర్స్ అందరినీ కూడా మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ తండ్రి ప్రభా గడిచిన వారమంతా కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు తండ్రి ఈ వారమంతా కూడా తండ్రి ప్రభానైనా మమ్మల్ని కాచి కాపాడవలసిందిగా భద్రపరచవలసిందిగా వేడుకొంచు తండ్రి ప్రభానైనా. నెక్స్ట్ మేము కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి పని మీకు సన్నిధిని సమృద్ధిని భద్రత మాతో ఉంచవలసిందిగా వేడుకొంచు. యేసయ్య శక్తి గల నామమునందు మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.